హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ థింక్ అందరూ ఫుల్ బిజీగా ఉండుంటారు కదా! పిల్లలు, లేడీస్ అందరూ కూడా ఎందుకంటే దసరా హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. సో, మన పిల్ల దెయ్యాలందరూ ఇంట్లోనే ఉంటారు. అండ్ ఫెస్టివల్ కదా! ఈ 9 రోజులు కూడా బతుకమ్మ ప్రిపేర్ చేసుకోవటం, ఆడటము అందరూ కూడా మంచి బిజీగా ఉంటారు కదా! సో, అందరూ కూడా మీ హాలిడేస్‌ని ఎంజాయ్ చేయండి. హ్మ్. దసరా పండగని విజయదశమిని మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకేనా? సో, ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా గనక ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తున్నారు అంటే ఆ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినిట్‌గా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు వీడియో. ఐ థింక్ కొన్ని వీడియోస్ అయితే మాకు వైటీ స్టూడియో ఉంటుంది. సో, దానిలో తెలుస్తదనమాట. ఎవరు ఎక్కువ చూస్తున్నారు, మేల్, ఫీమేల్, ఏ ఏజ్ వాళ్ళు, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నారా, చేసుకోలేదా అది కూడా తెలుస్తది. సో, చూస్తే కొన్ని వీడియోస్ అయితే కొన్ని వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ కూడా ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు వీడియో చూస్తున్నారు కదబ్బా! ఎట్లాగో సో, నచ్చితే డెఫినిట్‌గా అయితే నచ్చితేనే గదా! నచ్చకపోతే వెంటనే ఏంది వేరే వీడియోకెళ్ళిపోతాము. సో, చూస్తున్నారు అంటే ఎంతో కొంత ఒక పాయింట్ అయినా నచ్చే ఉంటది గదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్ట్ చేసినట్లుంటుంది. నాకు కూడా ఇంకొంచెం ఎనర్జిటిక్‌గా వీడియోస్ చేయటానికి ఎంకరేజ్‌మెంట్ లాగా ఉంటుంది కదా! వీడియో చూస్తున్నారంటే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోకండి. చేసుకున్నారు ఆల్రెడీ అంటే థాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థాంక్స్ ఫర్ లవ్. ఓకేనా? మీరు థంబ్‌నెయిల్ చూసారు గదా! మనందరికీ ఇష్టంగా సారీ ఈ గొంతయితే అంతే. నేను మాట్లాడడం స్టార్ట్ చేశానంటే కొంచెం ఆపకుండానే మాట్లాడతాను. ఈవెన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా గూడా మీరు అబ్జర్వ్ చేసుంటే వాయిస్ ఓవర్ బ్రేక్స్ అనేది తక్కువుంటాయి. కంటిన్యూగా ఇలా ఎళ్ళిపోతుంది. సో, మధ్యలో ఇలా డిస్టర్బెన్స్‌లొస్తాయి. మనకి గోల్డ్ అన్నా, బట్టలన్నా చాలా ఇష్టంగా ఉంటుంది గదా! లేడీస్‌కి. అది గూడా ఫెస్టివల్ సీజన్‌లో అయితే ఇంకా డెఫినిట్‌గా. అయితే ప్రతిరోజు ఈ 9 డేస్ ప్రతిరోజు శారీస్ అయితే కట్టుకోలేము గదండీ! బతుకమ్మ రోజు ఆడుతుంటాము. ప్రతిరోజు శారీస్ అయితే కట్టుకోలేము. అదే చుడీదార్ అయితే మంచిగా పంజాబీ డ్రెస్ టైప్ అయితే మంచిగా వేసుకుంటాం కదా! సో, అందుకని చెప్పేసి నేను అమెజాన్‌లో కొన్ని ఫెస్టివల్ కలెక్షన్ డ్రెసెస్ అయితే తీసుకున్నాను. అండ్ దాంతో పాటు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది కదా! అమెజాన్‌లో. చాలా వాటి మీద ఆఫర్స్ ఉన్నాయి. ఎక్కువగా ఎలక్ట్రిక్ ఐటెమ్స్ మీద మొబైల్స్ కానివ్వండి, టీవీలు, ల్యాప్‌టాప్ చాలా వాటి మీద ఉన్నాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ మీద, మన డ్రెసెస్ మీద చాలా వాటి మీద అయితే ఆఫర్ నడుస్తుంది. సో, ఒకసారి చూడండి. హ్మ్. చూసైతే మాక్సిమం అమెజాన్ అంటే క్వాలిటీ బావుంటుంది కాబట్టి మనమేమి ఇంకా దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నేనేం తీసుకున్నాను అనేసి. అనుకోకుండా అన్నీ కూడా కొంచెం గ్రీన్‌లోనే డిఫరెంట్ షేడ్స్ అయిపోయాయి. నేనైతే హ్మ్. గ్రీనే తీసుకోవాలి అనుకోలేదు. బట్ గ్రీన్‌లో డిఫరెంట్ షేడ్స్ అయిపోయాయి. చూపిస్తాను. మధ్యలో ఇలా కిచ్ వస్తే ఏమనుకోకండి. సారీ. సో, ఇదైతే ఫస్ట్ డ్రెస్. బావుంది కదా! చూడండి ఫస్ట్ అయితే దగ్గరగా చూపిస్తాను. మొత్తం కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. యెల్లో, గ్రీను సారీ యెల్లో, రెడ్డు ఇట్లా గోల్డ్ కలర్‌తో మొత్తం అయితే ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సో, ఓపెన్ చేసి చూపిస్తాను. అన్నీ ట్రై చేశానండి. నాకైతే కంఫర్ట్‌గా ఉన్నాయి. అన్నీ కూడా ఎక్సెల్ సైజు కంఫర్ట్‌గా ఉన్నాయి. చూడండి చాలా బావుంది డ్రెస్ అయితే. చిన్న అకేషన్స్‌కి గానివ్వండి, ఇట్లా ఫెస్టివల్ సీజన్‌లో నిజంగా ఫెస్టివ్ లుక్ వస్తుంది కదా! బావుంది కదా! చూడండి. చాలా పొడవుగా గూడా ఉంది డ్రెస్సు. అది మీకు కనిపించట్లేదు. బట్ నేను వీడియో పక్కన యాడ్ చేస్తాను క్లిప్పింగు. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇలా హ్యాండ్స్‌కి ఈ గ్రీను, రెడ్డు, యెల్లో, రెడ్ ఇవన్నీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ కదా! ఎప్పటికి ఇట్లానే ఉంటాయి. సో, ఈ గ్రీన్ మంచి గ్రీన్ అండి ఇది గూడా. దీన్నైతే పాచి కలరో ఏమో అంటారు గదా! తెలుగులో అయితే. మంచి గ్రీన్ కలరు. ఆ గ్రీన్ కలర్‌కి పైనంతా ఇట్లా మంచిగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో చిన్న చెమ్కీస్ లాగా అట్లొచ్చి, దాని మీద గోల్డ్ కలర్ బుటీస్ వచ్చాయి. యాక్చువల్‌గా చిన్నప్పుడు ఉండేది. ఇట్లాంటి శారీస్, ఇట్లాంటి డ్రెసెసు మేము చదువుకునేప్పుడు కాలేజ్ డేస్‌లో అట్లా కదా! మొత్తం ఇలాంటి బుటీస్ డ్రెసెస్ అవైతే నేనప్పుడు చూసాను. చూడంగానే మళ్ళీ నాకు అవే రోజులు గుర్తొచ్చింది. సో, బావుంది గదా!
సో 3/4 హ్యాండ్స్ స్ట్రైట్ కట్ అండి ఇది. స్ట్రైట్ కట్ ఓకేనా. సో దీనికొచ్చేసి ఇది టాప్ కదా, బోటమ్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ బోటమ్ ఇచ్చారు. సో మంచిగా స్ట్రెచబుల్ బాగుంది. సో ఈజీగా ఫిట్ అయ్యేలాగా స్ట్రెచబుల్ అండ్ కింద వచ్చేసి ఇట్లా చిన్న గోల్డ్ కలర్ అయితే జస్ట్ చిన్న లేస్ లాగా అయితే జెరీ లాగా అయితే యాడ్ చేశారు. ఐ థింక్ ఇదన్నీ పాకెట్స్ ఉన్నట్లున్నాయి. పాకెట్స్ ఉన్నాయి ప్రతి దీనికి కూడా, బాటమ్కి కూడా మంచిగా పాకెట్స్ ఉన్నాయి. ఓకేనా, కంఫర్ట్గానే ఉంది, లూజ్గానే బాగుంది. దుప్పట్టా వచ్చేసి రెడ్ కలర్ చెప్పాను కదా, గ్రీన్ రెడ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. డ్రెస్కి కూడా పైపింగ్ లాగా రెడ్ కలర్ చేశారు కాబట్టి రెడ్ కలర్ చున్నీ. చున్నీ కూడా మరీ చిన్నగా ఏం లేదండి. చున్నీ కూడా దుప్పట్టా కూడా చాలా ఉంది. అంటే చిన్నప్పటి నుంచి చున్నీ చున్నీ అని అలవాటైంది. ఇప్పుడు స్టైల్‌గా దుప్పట్టా అంటుంటే కొంచెం రావట్లేదు. మీరు మధ్యలో ఏమి అనుకోకండి, చున్నీ చున్నీ అంటున్నాను. చున్నీ, ప్యాంటు ఇవే కదా ఫస్ట్ నుంచి అన్నవి. సో, అందుకే ఇప్పుడు కొంచెం స్టైల్‌గా దుప్పట్టా, టాపు, బాటమ్ అనాలంటే కొంచెం మధ్య మధ్యలో మిస్ అవుతుంది. ఓకేనా. సో, దుప్పట్టా చూడండి ఎంత బాగుందో, మెత్తగా బాగుంది. రెడ్ కలర్ చాలా బాగుంది డ్రెస్ అయితే. మంచి ఫెస్టివల్ లుక్ అయితే వచ్చిందనిపించింది. నాకు తెలిసి ఇది అరౌండ్ 500 బిలో అండి. నేను చూపించే ఈ డ్రెసెస్ అన్నీ కూడా మాక్సిమం 500-1000 బిలో ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. ఏది కూడా 1000 అబోవ్ అయితే లేదు. మాక్సిమం 800 అంతే. నేను అన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డెఫినిట్‌గా అయితే ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. మీకైతే నచ్చుతుంది. ఓకేనా. అదైతే ఫస్ట్ డ్రెస్. అండ్ మన సెకండ్ వచ్చేసి మంచి వైన్ కలర్ కదా, బాగుంటుంది కదా. ఇది కూడా వైన్ కలర్, దీనికి కూడా మొత్తం అంతే. వైన్ కలర్‌కి మంచి కొంచెం మెరూన్ టైప్ ఉన్నాయి. మెరూన్ టైప్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మొత్తం కూడా, ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్, జెరీ వర్క్ లాగా ఇచ్చారు. ఓన్లీ ఆ జెరీ అండ్ రెడ్ కలర్ ఓన్లీ ఈ కాంబినేషనే ఉంది దీని మీద. మంచి వైన్ కలర్ అండి. క్లాత్ అయితే చాలా స్మూత్‌గా ఉంది. నేను ఈ డ్రెస్‌లు అన్నింటిలో కూడా నాకు ఇది చాలా స్మూత్‌గా అనిపించింది. వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్‌గా. ఇది కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. మిగతావన్నీ కూడా కాటన్‌లో కొంచెం రేయాన్ అవి మిక్స్ అయ్యాయి. కానీ ఇదైతే కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్. చూడండి. సో, దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. సో, ఇలా నెక్ పార్ట్ వరకు ఇట్లా మంచిగా డిజైన్ లాగా ఇచ్చారు. కొంచెం సింపుల్ డిజైన్ లాగా. అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా అదే వర్క్ చిన్న చిన్న వర్క్ లాగా ఇచ్చారు. మొత్తం ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా. ఇది కూడా 3/4 హ్యాండ్స్. హ్యాండ్స్ అయితే నార్మల్ ప్లెయిన్‌గా ఉంది. హ్యాండ్స్‌కి అయితే ఏం వర్క్ గాని, డిజైన్ గాని ఏం లేదు. ప్లెయిన్ హ్యాండ్స్ ఉన్నాయి. ఇది కూడా స్ట్రైట్ డ్రెస్. స్ట్రైట్ టాప్ చాలా బాగుంది కదా ఇది కూడా. నాకైతే నచ్చింది. క్లాత్ అయితే చాలా కంఫర్ట్‌గా ఉంది. దీనికి కూడా అంతే. సో, బాటమ్ వచ్చేసి బాటమ్ కూడా ప్లెయినే ఇచ్చారు. ఇందాక దానికి కొంచెం జెరీ వర్క్ లాగా ఉంది కదా, దీనికి ఇది కంప్లీట్ ప్లెయిన్ కాటన్ కాబట్టి ఇది కూడా మంచిగా స్ట్రెచ్ అవుతుంది. దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్‌గానే ఉన్నాయి. ఐ థింక్ ఇవి పాకెట్స్, దీనికైతే పాకెట్స్ లేవు. దుప్పట్టా వచ్చేసి ఇది. బాగుంది కదా. ఇప్పుడు ట్రెండింగ్ కదా, కొంచెం ప్లెయిన్ డ్రెస్సెస్‌కి ఇట్లాంటి ఏంటి ఇలా ఇలాంటి ఏమంటారు కంప్లీట్‌గా ఇట్లా డిజైన్ లాగా ఉంటుంది కదా. సో, ఇట్లాంటి ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా డిజైన్ లాగా ఉన్నది. ఇది బాగుంది కదా ట్రెండింగ్‌గా. సో, అది ప్లెయిన్ లాగే ఉంది కాబట్టి ఆ డ్రెస్. దీనికి మంచిగా అయితే ఈ దుప్పట్టా ఇచ్చారు. దుప్పట్టా సైజులు కూడా ఏవి అంత చిన్నగా అయితే ఏం లేవండి. సో, చూడండి. సైజు కూడా బాగుంది. దీనికైతే చిన్నది ఇట్లా ఒక చిన్న లేస్ ఇచ్చారు. చుట్టూ కూడా 4 సైడ్స్ కూడా చిన్న లేస్ ఇచ్చారు. ఐ థింక్ ఇది ఆర్గాంజా అనుకుంటా. ఆర్గాంజా క్లాత్ ఇది. దుప్పట్టా. కంఫర్ట్‌గా ఉంది ఇది కూడా. సో, ఇది మన సెకండ్‌ది. థర్డ్‌ది వచ్చేసి ఇది మంచి ప్యారెట్ గ్రీన్ అండి. చెప్పాను కదా, అనుకోకుండా కొంచెం గ్రీన్‌లోనే డిఫరెంట్ షేడ్స్ అయిపోతున్నాయి డ్రెసెస్ అన్నీ. మంచి ప్యారెట్ గ్రీను. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఎవర్ గ్రీన్ కలర్. దీని మీద ఓన్లీ గోల్డ్ కలరు జెరీ వర్క్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే.
చాలా బాగుంది వేసుకుంటే. హ్మ్. ఇవన్నీ కూడా మంచిగా ఈ ఫెస్టివల్‌కైతే బాగా హెల్ప్ అవుతాయి. ఈ కొంచెం ఫెస్టివ్ లుక్ వస్తుంది. ప్లస్ డైలీ కూడా శారీస్ వేర్ చేయాలంటే కష్టం కాబట్టి బావుంటుంది. డీసెంట్‌గా ఉంటుంది. చిన్న చిన్న అకేషన్స్‌కి కానివ్వండి, అట్లా బయటికెళ్ళినప్పుడు ఏమన్నా టెంపుల్స్‌కి అట్లా బయటికెళ్ళినప్పుడు కూడా చాలా బావుంటాయి కంఫర్ట్‌గా. ప్లస్ ఆఫర్‌లో వస్తున్నాయి కాబట్టి ఇంకా కొంచెం రీజనబుల్ అమౌంట్‌కే వచ్చాయి నాకు. దీనికైతే జస్ట్ ఇట్లా నెక్ వరకే వచ్చింది. ప్యాటర్న్ ఇట్లా నెక్ వరకే ఇచ్చారు. ఓన్లీ చెప్పాను కదా! గోల్డ్ కలర్ జరీ మధ్యలో కొంచెం చెమ్కీస్‌లాగా అక్కడక్కడ. దీనికి కూడా 3/4 హ్యాండ్స్. హ్యాండ్స్‌కొచ్చేసి హ్యాండ్స్‌కి ఇట్లా కొంచెం చివరైతే ఇట్లా ఆర్గంజాతో ఇట్లా ఒక పఫ్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ కొంచెం ఇట్లా కనిపిస్తుంది గదా మీకు? ఇట్లా చిన్న కుచ్చులాగా పెట్టేసి ఈ హ్యాండ్స్‌కైతే ఇట్లా ఇచ్చారు. డ్రెస్ అయితే చాలా సాఫ్ట్ ఉంది వేసుకున్న. ఇది కూడా కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇది కూడా ఐ థింక్ కొంచెం రేయాన్ మిక్స్ అయింది. బట్ కాటన్ ఎక్కువగా సాఫ్ట్‌గానే ఉంది. బట్ ఓన్లీ ఎక్కడైతే ఇక్కడుందో వేసుకున్నప్పుడు ఇది మాత్రమే కొంచెం నాకు గుచ్చుకున్నట్లు అనిపించింది. కొంచెం అయితే గుచ్చుకుంటుంది. ఎందుకంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అది సాఫ్ట్‌గా ఉంది మిగతా డ్రెస్ అంతా. ఓకే. ఓకే అనుకుంటే ఏం లేదు. మరీ భరించలేనంత ఏం లేదు. కొంచెం డిస్కంఫర్ట్ అనిపిచ్చింది వేసుకున్న వెంటనే అయితే. ఎందుకంటే ఇక్కడ మనకేమీ లైనింగ్ లేదు కాబట్టి. డ్రెస్ అంతా అయితే చాలా బావుంది. డీసెంట్‌గా ఉంది. నాకు అనిపిచ్చింది కలర్ కూడా. కొంచెం ఈ హ్యాండ్స్ వల్ల కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. దీనికి బాటమ్ వచ్చేసి గ్రీన్ కలరు. సేమ్ ఇదే గ్రీన్ కలర్‌కి సేమ్ ఈ గోల్డ్ కలర్‌కి చిన్నది గోల్డ్ కలర్ చిన్న లేస్ అయితే ఇచ్చారు కింద. హ్మ్. ఓకేనా. కింద ప్యాంట్ ఇక్కడ కిందయితే ఐ థింక్ ఇది పాకెట్స్ ఉండుంటాయి నాకు తెలిసి. చూద్దాం. లేదు. దీనికి కూడా పాకెట్ ఉందండోయ్! పాకెట్ ఉంది. ఓకేనా. బావుంది. ఇది కూడా కంఫర్ట్‌గా ఎవరికైనా సరిపోయేలాగా. దీనికి దుపట్టా వచ్చేసి ఆర్గంజా దుపట్టా. మనకేవైతే హ్యాండ్స్‌కి ఇక్కడ ఇచ్చారో ప్యాటర్న్ ఇచ్చారో సేమ్ అదే ప్యాటర్న్‌తో దుపట్టా అన్నమాట. ఓకేనా. ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చేసి గోల్డ్ కలర్ జెరీ వచ్చేసి ఇట్లా ఆర్గంజా. చాలా ఉందండి క్లాత్. ఇది కూడా దుపట్టా కూడా చాలా పెద్దది. చాలా బావుంది. ఎందుకంటే డ్రెస్ ఎంత బావున్నా దానికి దుపట్టా మ్యాచ్ అవ్వాలి. కరెక్ట్‌గా లేదనుకోండి షార్ట్‌గా అట్లా వస్తే బావుండదు. లుక్ బావుండదు. బట్ ఇవన్నీ కూడా మంచిగా కూడా దుపట్టా చాలా పొడవుగా లెంతీగా అయితే బావున్నాయి. ఓకేనా. ఇది ఆర్గంజాది. ఎలా ఉంది? బావుంది కదా! ఈ కలర్ అయితే నాకు అనిపిచ్చింది. వీటన్నిటి లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఇవన్నీ కూడా చెప్పాను. 500-1000 బిలోనేనండి. అంతకంటే ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేవు. ఇంకొకటి ఇది కూడా దీని కలర్ ఏం చెప్తారో మరి. దీని కలర్ ఏమంటారో గానీ ఇంకా మీరు చూస్తున్నారు కదా! అర్థమైపోయింది. దీన్ని కలర్ కనిపిస్తుంది గదా! దీని నేమ్ ఏంటో నాకు కరెక్ట్‌గా తెలీదు. దీనికి మంచిగా నెక్ దగ్గర చూడండి. నెక్ దగ్గర మొత్తం గూడా గోల్డ్ కలరు. గోల్డ్ గోల్డ్ లాగా కూడా లేదు. గోల్డ్ కలర్ అయితే షైనింగ్ లాగా ఉంటది కదా! షైనింగ్ లేదు ఈ థ్రెడ్ అయితే. బట్ ఇట్లా మొత్తం కూడా వర్క్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసి బాగా చెమ్కీస్ మంచిగా కనిపిస్తున్నాయి కదా! చెమ్కీ వర్క్ లాగా ఇచ్చారు. ఇది కూడా గ్రీనే కానీ గ్రీన్‌లో డిఫరెంట్ షేడ్ కొంచెం. దీనికొచ్చేసి హ్మ్. ఇక్కడ ఏదైతే ఉందో అది కూడా బోర్డర్ లాగా కూడా వచ్చింది. డ్రెస్ మొత్తం చూపిస్తాను. ఇది కూడా బావుంది వేసుకున్నా కూడా. చూడండి. నెక్ దగ్గరైతే ఇలా ఉంది మొత్తం నెక్ ప్యాటర్న్. ఇది కాటన్‌కి రేయాన్ మిక్స్ అయింది. దీనికొచ్చేసి బోర్డర్ వచ్చేసి ఇట్లా కొంచెం పెద్ద బోర్డర్ లాగా ఇచ్చారు. సో, ఇప్పటిదాకా మనం చూపించిన వేటికి కూడా ఇట్లా బోర్డర్స్ లేదా 3 డ్రెస్సులకి. మరి దీనికి మాత్రం ఇట్లా బోర్డర్ ఉంది. అండ్ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్. హ్యాండ్స్‌కి కూడా బోర్డర్ ఉంది. హ్యాండ్స్‌కి కూడా బోర్డర్ ఉంది. బావుంది ఇది కూడా. కలర్ బావుంది గదా! కంఫర్ట్‌గా ఉంటది. ఇది కూడా వేసుకోవటానికి పెద్ద
అంటే కొంచెం అట్లా ఏమి ఉండదు. కంఫర్ట్‌గా క్యారీ చేయగలిగేలాగే ఉంది. అండ్ ఇది కూడా ప్యాంట్‌కొచ్చేసి సేమ్ ఇంతే. సేమ్ మాక్సిమం ఇవన్నీ కూడా ప్యాంట్ అన్నీ కూడా ఒకటే ప్యాటర్న్‌లో అయితే ఉన్నాయి. ఆ వైన్ కలర్‌ది తప్ప మిగతా అన్నీ కూడా ఇదే ప్యాటర్న్‌లో ఉన్నాయి. యాజ్ యూజువల్ పాకెట్స్ ఉంటాయి దీనికి కూడా. అండ్ ఇదొచ్చేసి దుప్పట్టా. దుప్పట్టా నార్మల్ మన బయట దొరుకుతాయి కదా! నార్మల్ దుప్పట్టాస్ ఉంటాయి కదా! ఫస్ట్ చిన్నప్పటి నుంచి యూజ్ చేసే అట్లానే ఉంది సేమ్ అదే దుప్పట్టాకి. కొంచెం ఇట్లా లేస్ మాత్రం 4 సైడ్స్ కూడా ఒక లేస్ యాడ్ చేశాడంతే. ఇది కూడా అంతే. లెంతీగానే ఉంది. విడ్త్ ఉంది, లెంత్ ఉంది. బాగుంది ఇది కూడా. సో, అది బాగున్నాయి కదా! సో, ఫెస్టివ్ కలెక్షన్ లాగా నేనైతే ఈ 4 తీసుకున్నాను. ప్రెజెంట్ సేల్‌లో అయితే. ఐ థింక్ సేల్ అయితే ఇంకా లైవ్‌లోనే ఉంది. ఆన్‌లోనే ఉంది. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటదో ఒకసారి డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తాను. నచ్చితే అయితే డెఫినిట్‌గా అయితే ఒకసారి విజిట్ చేయండి ఆ సైట్‌ని. క్వాలిటీ అయితే బాగున్నాయి. పర్లేదు ఓకే అనిపించింది నాకు. ఆ ఆ అమౌంట్‌కి. ఓకేనా? సో, వీటిలో మీకే డ్రెస్ నచ్చింది? నా సెలక్షన్ ఎలా ఉంది అన్నదైతే డెఫినిట్‌గా అయితే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏ ఏ డ్రెస్ నచ్చింది అనేసి. అండ్ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా వీడియో చూస్తున్నారు స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! నాకు కూడా హెల్ప్ అవుతుంది. డెఫినిట్‌గా మీకు నచ్చింది కాబట్టే చూస్తున్నారు కదా! ఓకేనా? చిన్న లైక్ చేశారనుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని దాంతో పాటు నాకింకా కొంచెం హ్యాపీగా అనిపిస్తది. అండ్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో, మంచిగా హాలిడేస్ అయితే ఎంజాయ్ చేయండి. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్. బాయ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.